పాట పాడే సహోదరి చూసుకోలేదే నేను. ఎవరు పాట పాడతారు? మనక్క శ్రావణి సిస్టరే పాడతారు సిస్టర్. అదే స్పీకరే. పాడుతుందా? స్పీకరే పాడతారా? స్పీకరే ఓకే, పాడతారు. శ్రావణి సిస్టర్ మన మధ్య ఉన్నారు. మరి ఆమె ఇంతకు ముందు కూడా మనతో మాట్లాడారు. కానీ శ్రావణి సిస్టర్, మీకు వందనాలండి. గ్రూప్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాము. వందనాలు సిస్టర్, అందరికి వందనాలు. వందనాలు. ఆ మీరు అంటే ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది జాయిన్ అయినారు కాబట్టి మీరే కొద్దిగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుని మిమ్మల్ని గురించి చిన్న సాక్ష్యం లాగా చెప్పండి వాక్యంతో పాటు. సో పాట కూడా సహోదరి పాడుతుంది కనుక పాట పాడి తనే వాక్యాన్ని చెప్తుంది. అంత వాక్యం కంటే ముందుగా తనని తాను పరిచయం కూడా చేసుకుంటుంది. ఆ ఆ, అంటే కొత్తగా చేరిన వాళ్ళకి అనుకూలంగా ఎవరని తెలియడానికని అడుగుతున్నాము. చేసుకుంటారని అనుకుంటున్నాము. సో శ్రావణి సిస్టర్ మన మధ్య ఉన్నారు. ఇప్పుడు తనే పాట పాడతారు ప్రభువుని స్తుతిస్తూ. తర్వాత వాక్యాన్ని కూడా పంచుకుంటారు. ఓకే సిస్టర్, ఓవర్ టు శ్రావణి సిస్టర్. ఓకే. నా వాయిస్ బాగా వస్తుంది కదండి ఇప్పుడు? బాగా వస్తుంది, బాగా వస్తుంది. మన పాటల పుస్తకంలో నుంచి క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో 666వ పాట కొత్త దాంట్లో, పాత దాంట్లో 822వ పాట రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవల్లో అనే పాట 666వ పాట పాడుతుంది. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్యా నేల మరతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు. ఎక్కడికో ఈ యాత్ర పోయేది, ఎక్కడికో ఈ యాత్ర పోయేది, నీ ఇల్లు స్థిరము కాదు, నీ ఒళ్ళు స్థిరము కాదు, నీ ఇల్లు స్థిరము కాదు, నీ ఒళ్ళు స్థిరము కాదు, నీ వచ్చిన దారిన వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి, నీ వచ్చిన దారిన వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్యా నేల మరతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు. ఏసయ్య దారిలో ఎడారి లేదు, ఏసయ్య దారిలో ఎడారి లేదు, ఇరుకైన దారిలోన బరువైన కాడి కాదు, ఇరుకైన దారిలోన బరువైన కాడి కాదు, ప్రార్థన ఖడ్గముతో బయలుదేరాలి, ప్రభుని చేరాలి, ప్రార్థన ఖడ్గముతో బయలుదేరాలి, ప్రభుని చేరాలి. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్యా నేల మరతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు. సైతాను దారి చుట్టూ ఎడారి, సైతాను దారి చుట్టూ ఎడారి, విశాలమైన దారి విపరీతమైన గొయ్యి, విశాలమైన దారి విపరీతమైన గొయ్యి, నీ వెనుక చూడాకోయి నీ ముందు నరకమోయి, నీ వెనుక చూడాకోయి నీ ముందు నరకమోయి. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్యా నేల మరతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు. బానిస పిల్ల మాటల నమ్మి, బానిస పిల్ల మాటల నమ్మి, అన్యుడైన నయమాను అప్పుడే మార్పు నొందే, అన్యుడైన నయమాను అప్పుడే మార్పు నొందే, లోకాశ గేహజికి లోటు తెచ్చెనోయి,
కుష్టు తెచ్చెనోయి లోకాశ గేహజికి లోటు తెచ్చెనోయి కుష్టు తెచ్చెనోయి రేయింబవల్లలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్య నేల మరతువు అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు సదమ గొమొర్రా సోద్యము చూడా సదమ గొమొర్రా సోద్యము చూడా లోతు భార్య నాడు లోకాశలో బడి లోతు భార్య నాడు లోకాశకు లోబడి ఊరి వెలుపాల ఉప్పు స్తంభమాయే గొప్ప స్తంభమాయే ఊరి వెలుపాల ఉప్పు స్తంభమాయే గొప్ప స్తంభమాయే రేయింబవల్లలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్య నేల మరతువు అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు కయ్యమునకై కాళ్ళు జూచు కయ్యమునకై కాళ్ళు జూచు ఆరు ముళ్ళ జానేడు గొల్యాతు శూరుడు ఆరు ముళ్ళ జానేడు గొల్యాతు శూరుడు దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయే చెక్క ముక్కలాయే దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయే చెక్క ముక్కలాయే రేయింబవల్లలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్య నేల మరతువు అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు నోవహు ఓడ నేటికి జాడా నోవహు ఓడ నేటికి జాడా నమ్మిన వారే మైరో నమ్మని వారే మైరో నమ్మిన వారే మైరో నమ్మని వారే మైరో ఆనాటి సాక్ష్యము అక్కడే ఉన్నది కనబడుచున్నది ఆనాటి సాక్ష్యము అక్కడే ఉన్నది కనబడుచున్నది రేయింబవల్లలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్య నేల మరతువు అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడతువు. చాలా థ్యాంక్స్ సిస్టర్, చక్కని పాట పాడారు. నేను మొదటిసారి వింటున్నాను ఈ పాట. చాలా బాగుంది. నిజమే, యేసయ్యని మనం ఎలా మారుస్తాం, ఎలా విడుస్తాం, ఆయన విడిస్తే మన జీవితమే ఉండదు. సో ఎంత అంటే ఎవరెవరి జీవితాల్లో దేవుడు ఎలాగా మరి పని చేశాడో మరి ఆ క్యారెక్టర్స్ అందరినీ గురించి కూడా పాడినారు. చాలా థ్యాంక్స్ చక్కటి పాట పాడినందుకు. మరి ఇప్పుడు తన వాక్యం చిన్న సాక్షులతో వాక్యం పంచుకుంటారు. ఓకే సిస్టర్. వాక్య ధ్యానం కొరకే లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం చదువుకున్నాము. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాము ఆత్మ సహాయం కొరకు. తర్వాత నాకు నేను పరిచయం చేసుకుంటాను. తర్వాత వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాము. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవా స్తోత్రములు, కృపగల తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ దయ, మీ కృప, మీ వాత్సల్యతను, మీ కనికరమును మా మీద రాచేసి దేవా తండ్రి ఇంతవరకు మమ్మల్ని సజీవులకలో ఉంచి మా ప్రతి పనుల్లో, ప్రయాసల్లో, పనిపాటల్లో, ప్రయాణాలలో తోడుగా ఉండి ఈ సాయంకాల సమయంలో జూమ్ యాప్ లో దేవా మరి నైనా జాయిన్ అవటానికి మీరు ఇచ్చిన కృపకై, మీ దయ కొరకై, మీ వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి.
మరెంతో మంది దేవా మరి తండ్రి ఆత్మీయులైన తల్లుల మధ్య నేను వాక్యం పంచుకోవటానికి నాకు అర్హత లేదు, కానీ దేవా తండ్రి నాకు అటు యోగ్యత కూడా లేదు. దేవా మరి తండ్రి కేవలము మీరు ఇచ్చిన అవకాశాలు అనుకూలతలు సద్వినియోగం చేసుకొనొచ్చు కేవలం మీరు ఇచ్చిన జీవితాలను ఇతరులతో పంచుకోవటానికి, అది సంఘములో దేవా మరి తండ్రి సంఘముతో పంచుకోవటానికి, ఆత్మీయులైన వారితో పంచుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును ధన్యతను అవకాశమును బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను నాయనా. ఈ కూడిక మరి నడిపిస్తున్న నీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకొని అనుదినము అనుక్షణము నేటికి మీరు మరి నాయన కరోనా కాలం నుండి మరి నడిపిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా. మరి ఎక్కడ కూడా దేవా ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఆటంకాలు అభ్యంతరాలు ఎన్నో వచ్చినను మీరు తండ్రి దేవా మరి యొక్క కూడిక ఆపకుండా జరపటానికి కృప చూపిస్తున్నందుకై వందనాలు. మరి నేనైతే మరి ఈ రోజు పాల్గొన్నాను దేవా తండ్రి, మరి మీ యొక్క దాసరాండ్ర మధ్య తండ్రి మరి నేను దేవా మరి మీ మాటలను పలకటానికి నాకంత జ్ఞానం లేదు. మీ ఆత్మ సహాయం ఇచ్చి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో వెలుగులో దేవా మేము మీ యొక్క వాక్యమును దేవా మరి ధ్యానించుకొని మీ ఆత్మ సహాయంతో మా హృదయాన్ని తృప్తిపరచుకొని సంతృప్తితో సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానంతో మా హృదయాలను నింపమని దేవా మరి ఈ యొక్క జూమ్ దేవా మరి తండ్రి దేవా యొక్క నిశ్శబ్ద యంత్రాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఆటంకం లేకుండా తీసివేయమని మీ స్వాధీనంలో ఉంచుకొని సమయాన్ని దీవించి ఆశీర్వాదకరంగా మీ ఆత్మ సాయం ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అండి నేను ఇంతకుముందు కరోనా కాలంలో మీతో పాటు కొంత సాక్ష్యమును పంచుకోవటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మరి ఈ సమయం వరకు కూడా మీరు జూమ్ లో చెప్పేస్తున్నటువంటి వాక్యాలను అయితేనేమి, సాక్ష్యాలను అయితేనేమి, సాంగ్స్ అయితేనేమి, క్విజ్ నా పని చేసుకునేటప్పుడు నేను కొంచెము ప్రయాణానికి ప్రయత్నం చేస్తాను. అందరికి నేను మీ వాళ్ళని వింటాను. హలో సిస్టర్, వింటున్నా? అమృత వాళ్ళ సిస్టర్ అది తర్వాత మీ యొక్క వాక్యాలన్నీ కూడా నేను వింటున్నాను. క్విజ్ అంతటిని కూడా నేను దానివల్ల కూడా ఎన్నో నేను ఎంతగానో బలపరచబడినాను, ఎంతగానో ఆత్మీయమైన మేలులు ఆశీర్వాదాలు అన్ని కూడా నేను పొందుకున్నాను. మరి ఆ విధంగా దేవుడు నాకు ఈ యొక్క జూమ్ వాక్యాల ద్వారా చూపుతున్న కృపంతటిని బట్టి దేవుని నేను ఎంతైనా స్తుతిస్తున్నాను. ఈ యొక్క మీటింగ్స్ నడపటానికి దేవుడు తన బిడ్డలకి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి సమయాన్ని ఇచ్చి అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క కాలంలో మరి ఇటువంటి సమయాలలో ఈ విధంగా సద్వినియోగం చేసుకోవటం అనేది అంతా కూడా దేవుని కృప, దేవుని వాత్సల్యత. మనం ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు చేసేటందుకు దేవుడు ఎంతైనా కృప చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రతి టెక్నాలజీ కూడా దేవుని కొరకు వాడబట్టడానికి ఎంతైనా సహాయం చేస్తున్నాడు. తర్వాత నా సాక్ష్యం ఏంటంటే, నేను చిన్నప్పుడే దేవుని నమ్ముకున్నాను. నా బాల్యకాలంలోనే నేను దాదాపుగా నాకు 2007వ సంవత్సరంలో మ్యారేజ్ అయింది. 2005లోనే నేను బాప్తిస్మానికి సిద్ధపడ్డాను. 2006లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. 1 సంవత్సరం తర్వాత నేను పాపక్షమాపణ చేసిన తర్వాత మరి కొన్ని రోజులు కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకోవటానికి దేవుడు కృప చూపినాడు.
నా సాక్ష్యం ఏంటంటే నేను ఏ విధంగా ప్రభులోనికి వచ్చినానంటే కేవలము వాక్యము ఎక్కువగా చదువుకోవటాన్ని బట్టి. మేము గ్రామంలో ఉండే వాళ్ళము. నా తల్లిదండ్రి మరింత అంత జ్ఞానవంతులు కాదు, విద్యావంతులు కాదు, చదువు రాని వాళ్ళు. అట్లనే నన్ను కూడా ఏమీ చదివించలేదు. వాళ్ళకు చదువు రాదు కనుక, చదువు విలువ తెలియదు కనుక నా చదువు గురించి కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. కానీ నేను బైబిల్ చదవగలిగినంత వరకు వాళ్ళు చదివించగలిగిన. నేను చిన్నప్పుడు మా నాన్న విగ్రహారాధన మరి చేసేటోడు, మరి భజన చేస్తూ భజన పాటలు పాడుతూ విగ్రహారాధనలో ఉండేటోడు. కానీ దేవుడు దర్శించటాన్ని బట్టి ఎంతో అవిధేయత చూపినా, ఎన్నో అవిధేయమైన మాటలు మాట్లాడినా కూడా తర్వాత దేవుడు ఆకర్షించుకున్నాడు. మరి ఒక కడుపు నొప్పి అనేటువంటి అనారోగ్య పరిస్థితి ద్వారా మరి కొద్ది మాటలు తన చెవున పడి, తర్వాత దేవుని గురించి వినాలని ఆశ పుట్టి దేవుని బిడ్డల్ని మరి ఆశ్రయించి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళతో సువార్త చెప్పించుకున్నప్పుడు తన హృదయం మరి మార్పు చెంది తర్వాత ప్రభువుని అంగీకరించారు. మా నాన్న పేరు బైప్రెడ్డి. అంటే అది కొండ్రెడ్డిపల్లి అని, ఆ పల్లె దగ్గర భైరవేశ్వరుడు స్వామి అని ఉంటారు. అవి ఇంటి దేవుళ్ళుగా వాళ్ళు పూజించే వాళ్ళు. అందుకని అందరూ భయమ్మ, భైప్రెడ్డి, అలాగన భయన్న అని ఇట్లాంటి పేర్లు పెట్టుకునే వాళ్ళు అనమాట. అట్లా నానా విధములైనటువంటి దేవతలని కొలుస్తూ అన్ని పేర్లు పెట్టుకునే వాళ్ళు. కానీ దేవుని కృపను బట్టి రక్షించబడినారు. మరి మా నాన్నకు చదువు రాదు కాబట్టి, అసలు మా నాన్నకు ఏమీ చదువు రాదు, ఏది కనుక్కొనలేడు, అక్షరం అంటూ చదవడం రాదు. కాబట్టి నేను బైబిల్ చదువుతా కాబట్టి ఏదైనా వాక్యాలు చెప్పినప్పుడు, ఎవరైనా సేవకులు వచ్చి వాక్యం చెప్పినప్పుడు, పులివెందులకు వచ్చి వాక్యం విన్నప్పుడు అది హృదయంలో పెట్టుకొని వాక్యాన్ని ఎక్కువగా చదివించేటోడు అనమాట. ఇదిగో ఈ వాక్యం ఈరోజు చెప్పినారు, అదంటే నువ్వు చూడు అని చెప్పి మా అమ్మ కొంచెం బైబిల్ తీయటం వచ్చు, మా అమ్మతో తీపిచ్చి అది నాతో చదివించేటోడు అనమాట. ఎక్కువగా కీర్తనలు చదివించేటోడు. తర్వాత ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి 15-14 వచనాలు చదివించేవాడు. తర్వాత కీర్తనలు 91వ కీర్తన 1వ కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున అడగకూడదని, పాపల మార్గం నిలవకూడదని, అపవాస్తకులు కూర్చుండే చోట కూర్చుండకూడదని, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరన్ నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతే సఫలమగును. దుష్టులు అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపునని ఆ వాక్యము నేను ఎక్కువగా చిన్నప్పటి నుంచి చదివి తర్వాత 23వ కీర్తన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పి, తర్వాత నేను 1వ కీర్తన ద్వారానే నా హృదయం సంధించబడింది దేవుని సన్నిధిలో. మరి దేవుడు నన్ను ఆ విధంగా దర్శించి తన వాక్యం ద్వారా మరి అనేకమైనటువంటి విగ్రహాలు మేము కొలిసే వాళ్ళం కాబట్టి ఈశ్వరుడు, తులసమ్మ, తర్వాత ఆంజనేయుడు అని చెప్పి గనులోకి వెళ్ళి 7 వారాలు అక్కడ సేవ చేసేటోడు మా నాన్న. మరి ఎన్నో అట్లా మేము చేసేటోళ్ళము. ఎన్నో భక్తి గీతాలు, భజన గీతాలు అవన్నీ పాడేటోళ్ళం. కానీ ఈ దేవుడు మన తర్వాత ఈ బైబిల్ చదవడంలో ఈయన ఎట్లా దేవుడు అని చెప్పి, తర్వాత మా జేజీ, మా పెద్దలు చెప్పేవాళ్ళు అనమాట, బ్రహ్మము సృష్టికర్త ఆయన, అన్ని దేవతల కన్నా ఆయన ఇంకా పెద్ద దేవుడు అని చెప్పినట్లుగా, సృష్టిని కలుగ చేసిన వాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్కి ఏవి కూడా నాకు ఒక నిశ్చయిత, ఒక ఆధారాలు అంటే ఏవి కనబడేవి కాదు. తర్వాత మా నాన్న ఈ వాక్యం చదివించేటప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు సేవకులు మా ఇంటికి వస్తే వాళ్ళని నేను అడిగేదాన్ని, ఎట్లా సృష్టికర్త వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, విష్ణు అంటారు, మరి బ్రహ్మ అంటారు, ఎవరు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు నాకు కొన్ని చిన్న మాటలతో నా యొక్క సందేహాలు తీర్చేవాళ్ళు అనమాట. ఆ తర్వాత నేను వాళ్ళు కొన్ని మాటలు చెప్పి ఆదికాండము చదివించినప్పుడు నేను
అవును, బైబిల్‌లో ఉంది గదా! వాళ్ళు మనకు చెప్పేదానికంటే మనం చదువుకుంటే ఇంకా బాగా బోధపడుతుందని చెప్పి నేను ఒకటో అధ్యాయం ఆదికాండం నుంచి చదవడం ప్రారంభించినాను. ఆ తర్వాత సృష్టికర్త ఎవరో, సృష్టి ఎలాగూ కలుగజేయబడిందో, ని నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ యొక్క సృష్టి దేవుడు ఏ విధంగా కలుగచేసినాడు అనేది నేను తెలుసుకున్నాను. తర్వాత ప్రభును సంపూర్తిగా నేను అంగీకరించటానికి చాలా బైబిల్ వాక్యాలు నాకు సహాయపడినాయన్నమాట. మీటింగ్స్ పెట్టి అక్కడ వాక్యం చెప్పించినప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పల్లెల్లోకి వచ్చి వ్యాన్లు తీసుకొని వచ్చి వాక్యం చెప్పించినప్పుడు ఆ వాక్యం గుర్తు పెట్టుకొని మేము నెలల త్వరబడి నేను ఆ వాక్యాలని నాకు స్పీడ్ గా చదవడం రాదు అయినా కూడా దేవుని కృపను బట్టి మరి ఎంత స్లోగా అయినా సరే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుకున్నాను. వాళ్ళు చెప్పిన వాక్యాలు కొన్ని గుర్తుపెట్టుకొని, వాళ్ళు చెప్పిన స్టోరీస్ కొన్ని గుర్తుపెట్టుకొని, అంటే దావీదు గురించి ఒకసారి రాజమ్మ ఆంటీ చెప్తున్నారు సిస్టర్స్ మీటింగ్ చెప్పి, మరి మాకు ఒక పండుగ అలాగా ప్రధానమైన పండుగలాగా ఎంచుకొని మీటింగ్స్ లో వాక్యం వినేవాళ్ళం అన్నమాట. తర్వాత శాంతకుమారి అక్క ఒకసారి, తర్వాత ఇంకా ఒక సిస్టర్, తర్వాత వాళ్ళు ఏ షేప్ గురించి వాక్యం చెప్పినప్పుడు వాక్యం ఏ షేప్ గురించి మరి కొంత వాక్యమే వాళ్ళు చెప్పగలుగుతారు. 1 గంట 2 గంటల టైంలో ఎంత వాక్యం చెప్తారు కదా. ఏ షేప్ గురించి మనం చూస్తే ఆది కాండంలో 37వ అధ్యాయం నుంచి దాదాపుగా ఆఖరి అధ్యాయం వరకు కూడా ఉంటుంది కదా. అక్కడక్కడ కొన్ని వచనాలు చదివి వాళ్ళు చెప్పినప్పుడు ఈ ఈ వాక్యము యేషేపు గ్రంథము 37వ అధ్యాయం నుంచి మిగతా అధ్యాయాలన్నీ మనకు యేషేపు గురించి ఉంటాయని వాళ్ళు చెప్పినప్పుడు అది గుర్తు పెట్టుకొని 1కి 10 సార్లు ఆ వాక్యాన్ని చదువుకొని అది చదివేటప్పుడు ఎట్లా చదువుకునేదాన్ని అంటే అదే దుష్టుల ఆలోచన చొప్పున నడకూడదు అనే వాక్యం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు కదా. మరి ఆ విధంగా ఒక పక్క ఆనందము, ఒక పక్క ధ్యానము, తర్వాత ఇంకొక పక్క డౌట్స్ ఉండేటివి మధ్యలో ఏదైనా. తర్వాత 38వ అధ్యాయంలో మరి యూదా గురించి ఉంటుంది. ఇటువంటి అన్ని డౌట్స్ వచ్చినప్పుడు మరి అర్థం కాకపోతే మరలా వెనక్కి చదువుకోవడము, అట్లా వెనక్కి చదవడం, ముందుకెళ్ళి చదవడం, అక్కడక్కడ చదవడం, వరుసగా చదవడం, అట్లా కొన్ని వాక్యాలు తెలుసుకున్నాను. తర్వాత నేను కొన్ని డౌట్స్ అన్ని తీర్చుకున్న తర్వాత నేను ఇంకా బొట్టు పెట్టుకోకుండా మానుకున్నాను. తర్వాత అంతకు ముందు నేను బొట్టు పెట్టుకునేదాన్ని. మా నాన్న అన్నాడు, నువ్వు వివాహం కావాల్సిన దాని కదమ్మా, దేవుడేమో అవన్నీ చెప్పట్లేదు కదా, నువ్వు ఎందుకు బొట్టు తీసేసినావు. మా నాన్న నాకు ఎప్పుడు గుర్తు చేసేవాడు, మా దేవుడు నువ్వు బాగా వాక్యం వింటావు, నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారనమాట, వాళ్ళు వాక్యం వినరు, వాళ్ళు మందిరానికి రారు. మా అమ్మ నాన్న నేను కలిసి మందిరానికి వెళ్ళే వాళ్ళము, చక్కగా పరిచర్య చేసేదాన్ని, మందిరాన్ని శుభ్రం చేసే పరిచర్య అంతా నేనే చేసేదాన్ని. తర్వాత అక్కడ వంట పరిచర్య అంటే కూడా నేనే చేసేదాన్ని అనమాట. ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ గా నేను చేసేదాన్ని. తర్వాత మా నాన్న అన్నాడు, ఇంకా ఎప్పుడు బాప్తిస్మం గురించి చెప్తా ఉంటాడు, హెచ్చరిక చేస్తా ఉంటాడు, ఇంకెప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకుంటావమ్మా అని అడిగేటోడు. కానీ బాప్తిస్మానికి సిద్ధపడినప్పుడు నేను ఆ రకంగా ఆ బొట్టు పెట్టుకోవడం తీసేసినాను. నాకు తెలీదు, దేవుడు నాకు ఎందుకో మాట్లాడినాడు, నాకు తెలియకుండానే నేను తీసేసినాను. తర్వాత మా నాన్న చెప్తేను నువ్వు పెట్టుకో అమ్మా ఏం కాదులే అని అంటే, మా నాన్న నేను వద్దనుకున్నాను, నేను తీసేసుకున్నానంటే, సరే అయితే నేను బలవంతం చేయను, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అన్నాడు అనమాట. ఆ తర్వాత అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు మరి వాటిని ఆశించకుండా ఉండటానికి మరి దేవుడు నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచినాడు అనమాట. తర్వాత 2006లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. 2007లో మా అత్త మా మామ వాళ్ళు మరి నామకార్థంగా క్రైస్తవత్వంలో ఉండేవాళ్ళు. మత నాగిరెడ్డి అని చెప్పేసి మా ఊర్లో అంటారు. అంటే నాగిరెడ్డి, దయ్యాల నాగిరెడ్డి అని కూడా కొంతమంది సేవకులు అప్పట్లో ఆయన పాక్షువ గారితోనూ వాళ్ళతో కలిసి నాగిరెడ్డి అని ఆయన సేవ చేసేటోడు అనమాట. ఆయన వాక్యం చెప్పేటోడు, ప్రార్థన చేసేటోడు. అది మా అత్త మా మామలకి ఆయన చిన్నాయన అవుతాడు మా మామకు అనమాట, మా అత్తకు మామ అవుతాడు. ఆయన ఎప్పుడైనా చెప్పినప్పుడు మీరు విగ్రహారాధన చేయకూడదంటే, మా అత్త వాళ్ళ పెద్దల కాలంలో నుంచి ఆయన చెప్పిన మాటలకు విలువనిచ్చి విగ్రహారాధన చేసేటోళ్ళు కాదు, కానీ మందిరానికి క్రిస్మస్ పండుగ బాగా జరుపుకునే వాళ్ళు. తర్వాత
అప్పుడప్పుడు మందిరానికి కూడా వచ్చేటోళ్ళు అనమాట. మరి మా అత్త కూడా అన్య కుటుంబం నుంచి వచ్చినదే. మా మామ కూడా వాక్యం అంటూ ఏం తెలీదు, విగ్రహారాధన అంటూ ఏం తెలీదు, నామకార్థంగా ఉండేటోడు అనమాట. మరి మా అత్తనే మరి పెళ్ళైన కొద్ది రోజులకి మా అత్త వాళ్ళ పెళ్లి క్రిస్టియన్ మ్యారేజ్ గానే జరిపినారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలతో వీళ్ళకి బాగా పరిచయం ఉండటాన్ని బట్టి వాళ్ళు మ్యారేజ్ కే అప్పటికి మా మామ వాళ్ళ చాలా నాగిరెడ్డి ఆయన కూడా ఉండేటోడు. ఆయన ద్వారా వాళ్ళు వివాహం క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినారు. తర్వాత మా అత్త బాగా ప్రభుని నమ్ముకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ప్రభుని నమ్ముకొని మళ్ళీ తర్వాత ప్రభుని నమ్ముకున్న తర్వాత బాప్తిస్మం కూడా తీసుకుంది. అంటే ఎన్నో కష్టాల గుండా, ఎన్నో శ్రమల గుండా, ఎన్నో వేదనల గుండా తను వెళ్ళవలసి వచ్చింది ఫ్యామిలీ పరంగా. పెద్దరంగాపురం అని పులివెందులకు దగ్గరలో ఆ యొక్క ఊరికి సరాయపల్లి అని ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. కాబట్టి ఎక్కువగా డ్రింక్ చేయటము, ఎక్కువగా గలాటాలు చేయటము, అట్లాంటివి చేసేటోళ్ళు ఆ పల్లెలో అన్నమాట. మా అత్త మాత్రం చాలా చురుకైగా ఉంటుంది. కానీ ఆత్మీయంగా ఎట్లా తన జీవితాన్ని ఎట్లా గట్టాన్ని చేసుకోవాలో తెలియని క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తను ప్రభువా నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా దేవుణ్ణి ఆచరించేది. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టుగా తన జీవితంలో కూడా దేవుడు అన్ని విధాల కృప చూపినాడు. కానీ వాక్యం చదువుకోవటం రాదు అత్తకు కూడా. మరి కొంచెం చదవటమే వచ్చు, ఇంకా పనులు ఎక్కువ అత్తకు. తర్వాత వాక్యం కూడా చదువుకునే వాళ్ళు కాదు, ప్రార్థన కూడా చేసుకునేటోళ్ళు కాదు. ఏదో పండుగ కారణంగా వాళ్ళు మందిరానికి వచ్చేటోళ్ళు, అంత మాత్రమే అన్నమాట. కానీ మా అత్తకు బంధువులందరూ కూడా ప్రభుని నమ్ముకున్న తర్వాత మన పులివెందుల బేతేల్ సంఘంలో మస్తాన్ రెడ్డి అని ఆయన అన్న కూడా బంధువు దగ్గరగా మా అత్త చిన్నమ్మ అవుతుంది మస్తాన్ రెడ్డి అన్నకు. ఆ తర్వాత వాళ్ళు మరి సేవకులు ఎక్కువగా ఆతిథ్యం ఇచ్చేది, ఎక్కువగా ప్రేమతో చేర్చుకొని వాళ్ళందరినీ బాగా చక్కగా వాక్యం కూడా చెప్పించుకునేది, ప్రార్థన చేయించుకునేది అనమాట. వాళ్ళ సలహాలు కూడా తీసుకునేది. తర్వాత ప్రభుని నమ్ముకున్న అమ్మాయి కావాలని చెప్పి మరి నా భర్త, తర్వాత నాకు ఒక ఆడపడుచు, ఇద్దరు మా అత్తకు అనమాట పిల్లలు. మా ఆడపడుచు ఏమో బంధువులకే ఇచ్చి మరి అన్నిల వివాహమే చేసినారు. నా భర్తకేమో తర్వాత ప్రభుని నమ్ముకున్న అమ్మాయి అయితే బాగుంటుంది విగ్రహారాధన లేకుండా అని చెప్పి తను ఆలోచన చేసి మరి మస్తాన్ రెడ్డన్న మా సంబంధాన్ని చూసి మరి ఓకే చేస్తున్నారనమాట. దేవుడి తలంపు, దేవుడు నిర్ణయము, దేవుడి కార్యంగా అది ఆ వివాహము జరిగింది. నా భర్త అయితే మరి అప్పటికి మారు మనసు పొందలేదు, కానీ విగ్రహారాధన చేయడు. వాళ్ళు తల్లిదండ్రులు నామకార్థంగా ఉన్నారు కాబట్టి ఈయన కూడా అంతే. మందిరానికి నాతో పాటు వచ్చేటోడు అనమాట. మేము సండే మాత్రమే వెళ్ళే వాళ్ళము. మరి బేతేల్ ప్రార్థన మందిరంలోనే అక్కడ వివాహం జరిగింది. నా పెళ్లికి మా నాన్న అడిగినాడు అనమాట. ఆయన మరి బాప్తిస్మం తీసుకోలేదు, ప్రభువును సొంతంగా అంగీకరించలేదు కదా, మరి వివాహం ఎట్లా అని అడిగినప్పుడు సంఘ పెద్దలు అన్నారు, అది మీ బిడ్డ ప్రార్థన ద్వారా రాబట్టుకోవాలి, ఇంకా అంతే, ఆ రకంగా అయితేనే ఆ పెళ్లి మీరు చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు, కానీ ఆ పెళ్లికి ఆటంకాలు అంటూ ఏమీ లేవన్నమాట. ఆ విధంగా మరి నా మ్యారేజ్ కూడా అయిపోయింది. తర్వాత నేను ఎక్కువసేపు చెప్తే మరి సాక్ష్యానికి సమయం అయిపోతుంది, వాక్యానికి సమయం తక్కువ వస్తుంది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత 10 years కి నా భర్త ప్రభుని నమ్ముకున్నాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత మరి ఆ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు, ఆత్మీయతకు ఆటంకాలు సాతానుడు కలుగ చేసినాడు. అన్నో విధాలుగా సంఘ సహవాసంలో దేవుడు మమ్మల్ని బలపరిచినాడు. ఆ గ్రామంలో నుంచి పులివెందులకు రావటానికి, పులివెందుల బేతేల్ సంఘంలో బలపరచబడ్డానికి ఆత్మీయంగా వాళ్ళు మమ్మల్ని పెంచినారు, పోషించినారు. ఎంతగానో మా యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకై పాటుపడిన ఆత్మీయ తల్లులు, తండ్రులు ఉన్నారు. తర్వాత కెజాంటి వాళ్ళు కూడా వచ్చి వాక్యం చెప్పటము, తర్వాత ఇవన్నీ కూడా మరి మాకెంతో ప్రోత్సాహకరం, మా ఆత్మీయతకి దోహదపడినాయి. నేను ఒక వాక్యంలోనికి వెళ్తాను. 4:30 అవుతుంది.
నేను బేతేల్ సంఘంలో సండే స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాను. తర్వాత స్త్రీల మధ్య వాక్య పరిచర్యలో కూడా అన్ని విధాల దేవుడు కృప చూపుతున్నాడు. నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు అన్నమాట. ఇద్దరు పెద్ద పాప చెన్నైలో బీటెక్ చేస్తుంది, సెకండ్ ఇయర్. తర్వాత చిన్న పాప బెంగళూరు, అమ్మాయి ఫస్ట్ ఇయర్ బీటెక్ చేస్తుంది. బాబు విజయవాడ 10th క్లాస్ చదువుతున్నాడు. మా కొరకు, మా కుటుంబం కొరకు, ముఖ్యంగా ఆత్మీయంగా దేవుడు అన్ని విధాలా వాడుకుంటున్నాడు. నేను అనర్హురాలిని, ఏమాత్రం యోగ్యత లేని దాన్ని మీ ముందు వాక్యం పంచుకోవటానికి కూడా నాకు ఏమాత్రము మన జ్ఞానం సరిపోదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు నేను మీతో పంచుకుంటాను. మరి తర్వాత 5 గంటల వరకు 5 గంటల వరకు నేను చెప్పగలుగుతాను. అంటే తర్వాత ఇంకొక మీటింగ్, స్వార్థ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాను. 5 గంటల వరకు ఓకే కదక్క? ఓకే శ్రావణి. నేను 5 వరకు 30 మినిట్స్ నేను చెప్తాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపులు. మరి నేను జూమ్ లో కూడా వాక్యం విన్నాను. పోయిన మరి అమృత వాళ్ళ అక్క గారు చెప్తున్నారు లోతు గురించి. మరి ఇప్పుడు నేను లోతు భార్య గురించి మరి ధ్యానం, నాకు ఆంటీ దాదాపు 2 వీక్స్ కంటే ఎక్కువగానే ముందు చెప్పినారు. నేను సిద్ధపడుతున్నాను. ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఈ వాక్యం మీద తలంపులు ఇచ్చినాడు కాబట్టి ఆ వాక్యాన్ని పంచుకుంటాను. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని మనం చూస్తా ఉన్నాం కదా. లోతు భార్యను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయమైన పాఠం ఏమైనా ఉందా మనకు అని మనం చూస్తే, మరి ఆది కాండంలో మనకి లోతు భార్య కనిపిస్తుంది. తర్వాత హెజ్కేల్ గ్రంథంలో లోతు ఉన్నటువంటి కాపురం ఉన్న దేశాలు సొదొమ గొమొర్రా పట్టణాలు అని మనకు కనిపిస్తాయి. తర్వాత పేతురు రాసిన పత్రికలో మనకి కనిపిస్తాయి. మత్తయి రాసిన సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కూడా చెప్తారు. మరి ఎందుకు వాటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి అని మనం చూసినట్లయితే ఆది కాండంలో ఇక్కడ మనకి ఏం పాఠాలు ఉన్నాయి? ఆది కాండం 19వ అధ్యాయంలో మనకి లోతు భార్య కనిపిస్తుంది కదా. మరి 13వ అధ్యాయంలో లోతు మనకి కనిపిస్తాడు. లోతు, అబ్రహాము, వారి కుటుంబము, అదంతా అక్క చెప్పింది. అదంతా వివరిస్తే సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా మనము ధ్యానం చేసుకుందాము. మరి అబ్రహాము, లోతు కలిసి నివసించలేనంత వారి యొక్క ఆస్తి అంత విస్తారమై ఉండేనని మనం చూస్తామన్నమాట. మరి లోతు భార్య దగ్గరికి మనం వచ్చేసరికి ఏమేం చూసుకుందాం అని మనం చూస్తే 19వ అధ్యాయంలో 3వ వచనం, ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి కదా. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి అని మనం చూస్తా ఉన్నాం. మనము 18వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను అని మనం చూస్తాం. అబ్రహాం అయితే మరి శారా యొద్దకు వెళ్ళాడు, త్వరగా చేయన్నాడు. ఇంత పిండి నువ్వు చెయ్యాలి అని చెప్పాడు. మెత్తగా బిసికి మంచిగా నువ్వు డిన్నర్ ఏర్పాటు చేయాలని చెప్పినాడు అన్నమాట. అందుకు మరి శారా కూడా ఎంతగానో చక్కగా భర్తకి సహకరించి కదా, ఎంత త్వరపడి కదా. ఆ వయసు మరి 99 సంవత్సరాల వయసు. ఎందుకంటే ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో దేవుడు మీదటికి కాలం, నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తాను, ఇప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం చూస్తే 99 సంవత్సరాల వయసులో అబ్రహాం పరుగులెత్తి త్వరపడి వాడిని పెట్టని దూడను వధించి మరి ఎంతగానో డిన్నర్ చేసి ఆ యొక్క దేవదూతలకి ఆహారాన్ని వడ్డించినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ లోతు దగ్గరికి వచ్చేసరికి ఆ దేవదూతలు లోతు దగ్గరికి వచ్చారు.
మరి అబ్రహాం ఏ విధంగా సాగిలపడ్డాడో లోతు అదే విధంగా సాగిలపడ్డాడు. అబ్రహాం వాళ్ళని ఏ విధంగా బతిమలాడినారో అంతకంటే ఎక్కువగా లోతు బతిమలాడినారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అంటారు, అబ్రహాం పిలుస్తుండగానే మా ఇంటిలోనికి మీరు ఇక్కడ ఉండండి, మీ దాసుని దాటిపోవద్దు, నేను మీకు కొంచెం నీళ్లు తెప్పించదను అని చెప్పినప్పుడు, అక్కడ ఆగి అలసట తీర్చుకోండి అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఒబే అవుతారనమాట. కానీ ఈ యొక్క 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవదూతలు ఈ లోతుతో ఏమంటున్నారంటే, మేము నడివీధిలోనే ఈ రాత్రి వెళ్ళబుచ్చుతాము అంటున్నారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఒకటి మనం చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఇల్లు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ, మరి దేవుడు ముందుగానే ఎరిగిన దేవుడు కదా, ముందుగానే ఎరిగిన దేవుడు. ఈ సొదమ గొమర్రాల యొక్క పట్టణాల గురించి, వాటి గురించిన మొర బహు గొప్పది అని మనము ఈ యొక్క 19వ అధ్యాయం 20వ వచనంలో చూస్తామన్నమాట. వాటిని గూర్చిన మొర గొప్పది గనుక అంటాడనమాట. వాటి పాపము బహు భారమైనది గనుక అంటాడనమాట దేవుడు కదా. బహు భారమైనది. ఆ పాపపు లోకంలో వాళ్ళ కుటుంబం ఎలా ఉందో తెలుసు దేవుడికి. తర్వాత లోతు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అదే పనిగా అని మనం చూస్తే, పేతురు భక్తుడు అంటాడు కదా, లోతు చాలా నీతిమంతుడని పేతురు ఇక్కడ 2వ అధ్యాయంలో చెప్తాడనమాట. ఏమంటాడంటే, నీతిమంతుడైన లోతు తన హృదయాన్ని నొప్పించుకుంటూ ఉన్నాడంట కదా. 8వ వచనం, రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, వారి అక్రమ క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తుల శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారము నడుచుకొనుచు ప్రభుత్వంను నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభువు సమర్థుడు కదా. వీళ్ళు ఇంకా ఎటువంటి వాళ్ళంట, అక్రమముగా నడుచుకునే వాళ్ళంట, వీళ్ళు స్వేచ్ఛాపరులంట, మహాత్ములను సహితము దూషించటానికి వెరవక ఉన్న వాళ్ళంట, వీళ్ళు పాపంలో ఎంత తెగువ కలిగిన వాళ్ళంట కదా. మరి అటువంటి వాళ్ళల్లో లోతు ఉన్నాడు. మరి లోతు చక్కగా ఎంత బాగా ఇక్కడ వ్రాయబడింది. తర్వాత మనకి హెబ్రీ పత్రికలో కూడా ఉందనుకుంటాను కదా. సరే, తర్వాత మరి ఎందుకు దేవుడు తన భక్తుల ద్వారా లోతు నీతిమంతుడని రాయించినాడు అని మనం చూసినట్లయితే, లోతు యొక్క నీతిలో ఎటువంటి లోపము లేదనమాట. లోతు యొక్క నీతిలో లోపం లేదు అని మనం ఎట్లా చెప్తామంటే కదా, అతడు ఎంతగానో దేవదూతల్ని గుర్తిరిగిన వాడు, దేవదూతల్ని గుర్తించి తర్వాత అతనికి చెప్తారు కదా, దేవదూతలు ఏమని చెప్తారు, నీకు ఎవరినైనా ఈ లోకంలో ఉంటే, ఈ యొక్క ఊర్లో ఉంటే పిలుచుకొచ్చుకోపో, నువ్వు వెళ్ళి మేము ఈ ఊరిని నాశనం చేస్తామని, నీ కుమార్తెలను నీ అల్లుళ్ళని తీసుకొని రాపో వెళ్ళి అని చెప్పినప్పుడు, అతడు 14వ వచనం కదా, 19వ అధ్యాయం 14, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లుళ్ళతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పిన. అతడు అతని అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు కదా ఆ దూతలు లోతును త్వర పెడతా ఉన్నారు. మనం చూస్తే లోతు కుటుంబం పట్ల ఎంతగానో బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు అనమాట. మనం తిమోతి పత్రికలో చూస్తాం. మరి సేవకుడైన వాళ్ళు ఎట్లుండాలి, దైవజనుడైన వాళ్ళు ఎట్లుండాలి అని చూస్తే కుటుంబమును బాగా పరిపాలించే వాళ్ళుగా ఉండాలి అని మనం చూస్తామన్నమాట. లోతు యొక్క నీతిలో ఎటువంటి లోపం లేదు, కానీ తన భార్య ఉంది కనుక ఇక్కడ మన 13వ అధ్యాయంలో కూడా అతను వేరైపోయేటప్పుడు అతడు ఏమీ అడగలేదు, కానీ అబ్రహాం కూడా ఏమంటాడంటే దయచేసి అనే మాట వాడతాడనమాట. దయచేసి నువ్వు వేరుగా ఉండు అని చెప్తాడు. అంటే ఆ లోతు యొక్క కుటుంబ పరిస్థితి, లోతు యొక్క భార్య, లోతు యొక్క పిల్లలు, వాళ్ళ సంగతులన్నీ కూడా అబ్రహాం కూడా ఎరిగిన వాడుగా మనము చూస్తామన్నమాట. కాబట్టి లోతును ఇబ్బంది పెట్టకూడదు, వారి వల్ల నేను ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఏమంటాడంటే, అబ్రహాము దయచేసి నువ్వు వేరుగా ఉండు అన్నప్పుడు
కదా. అందుకు మరి లోతు అని ఉండాలా, ఎందుకంటే నేను వేరుగా ఉండను అని చెప్పి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాం దగ్గర 300 మంది పరివారం పనులు చేసేటువంటి వాళ్ళు మరి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అబ్రహాంతో పాటి మరి ప్రార్థనలో అయితేనేమి, వాళ్ళ అబ్రహాం చెప్పిన పనులు చేయటంలో, సైనికత్వంలో, మరి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఏకత్వం వాళ్ళకి ఉంది. అంతమంది 300 మంది పని చేస్తున్నారు. మరి ఒక ఫ్యామిలీకి చోటు ఉండదా కదా చెప్పండి. మరి 12వ అధ్యాయం నుంచి లోతు అబ్రహాంతో కలిసి ఉన్నవాడు. మరి అడగాల్సినటువంటి అవసరత కూడా అక్కడ ఉంది లోతుకి. కానీ తన భార్య సపోర్ట్ అతనికి ఎంత మాత్రం లేకపోవటాన్ని బట్టే అతడు మరి ఆమె వేరుగా ఉండాలని ఇష్టపడింది బట్టి కాబోలే వాళ్ళు ఆ ఒక్క కాపర్లు కూడా ఏం చేస్తున్నారు, వాదులాడుకుంటున్నారు అన్నట్టుగా మనకు అర్థం అవుతుంది అనమాట. మరి అక్కడ లోతు ఏమీ ప్రమేయం లేదు, కానీ తన భార్య ఆలోచన కూడా అయి ఉంటుంది కదా అతడు వేరుగా వెళ్ళటానికి. మరి సొదొమ గొమొర్రాల పట్టణం వైపు అతడు చూసి వెళ్ళినాడు, ఇదంతా మనకి తెలియదు కదా. మరి ఆమె ఎంత మాత్రం కూడా అతనికి సలహా ఇచ్చినది కాదు. ఇప్పుడు కదా మనం చూస్తాం, ఇప్పుడు వాస్తవానికి అబ్రహాము షారా వాళ్ళు లోతు భార్యకి ఏమవుతారు, అత్తమామలు అవుతారు అనమాట. అత్తమామలు అవుతారు. మరి మీరు వేరుగా ఉండండి అని చెప్పి అబ్రహాం బతిమలాడుతున్నారు. మనము చూసినట్లయితే అప్పటి కాలంలో ఉమ్మడి ఫ్యామిలీకి ఎంతగానో విలువనిచ్చే వాళ్ళు కదా. కాబట్టి ఈ యొక్క లోతు భార్య కూడా అడిగి ఉండాల్సింది కదా. మోయాబీరాలైన అన్యురాలే రూతునే కదా తన అత్తను ఎంతగా బతిమలాడుకుంటుంది, నీ ఉండు చోటే నేను ఉంటాను, నీవు మరణమైన చోటే నేను మరణమైతాను, నీ దేవుడే నా దేవుడు అని చెప్తుంది. ఎందుకంటే తన అన్నిరాలైనప్పటికీ కూడా దేవుని తెలుసుకుంది, అత్త ద్వారా దేవుని తెలుసుకుంది. మరి అత్తను మించిన ఆత్మీయత కూడా ఆ యొక్క రూతులో మరి మనం చూస్తాం కదా. మరి ఆ విధంగా ఈమె కూడా లోతు భార్య కూడా అడిగి ఉండాల్సింది, కానీ అడగలేదు. ఇంకా ఏం చేస్తుందంటే మరి ఎంతగానో సంతోషించి ఉంటుంది, వాళ్ళు వేరుగా ఉన్నప్పుడు సంతోషించి ఉంటుంది అనమాట. ఈ లోతు భార్యలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటంటే ఆ యొక్క విందు అతను ఎవరంటే లోతు చేసినాడు కాబట్టి ఆ యొక్క భర్తతో ఆమె సరైన సంబంధం లేకుండా ఉందన్నమాట. మొట్టమొదటిగా ఆమె సరైన సంబంధము లేదు, ఆమె నిర్లక్ష్య స్వభావం ఎక్కువ ఉంది. మనము ఈ యొక్క 19వ అధ్యాయం అంతా కూడా తెలియని వారం కాదు, వాక్యం అందరూ ఎరిగిన వాళ్ళే కనుక నేను అక్కడక్కడ కొన్ని చెప్తున్నాను. మరి ఆమెకు హెచ్చరికలు ఏమిటంటే దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళందరూ దొమ్మిగా లోతు మీద పడతారనమాట కదా, తన ఇంటి మీద పడతారు. మరి స్త్రీలమైన మనకి ఎంత ఆందోళనగా ఉంటుంది కదా అటువంటి సమయంలో. కానీ ఆమెకి ఎటువంటి ఆందోళన లేదు, నిశ్చింతగా ఉంది. ఎంత నిర్లక్ష్య స్వభావం కదా, ఎంత నిశ్చింతగా ఉంది కదా. తర్వాత ఒకటి ఆ యొక్క దేవదూతలు వాళ్ళు తమ చేతులు చాపి లోతును లోపలికి లాక్కున్నారు, లేకపోతే వాళ్ళ చేతుల్లో లోతు మరి నలిగిపోయేవాడు అనమాట. మరి భర్తను కొడుతున్నారన్న భయం కూడా ఆమెకి లేదనమాట. ఒక హెచ్చరిక. తర్వాత రెండవది, వాళ్ళకి కనుమబ్బు కలగ చేస్తారు. వాళ్ళ ద్వారం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి, ఆ గ్రామస్తులకి ఆ పట్టణం వాళ్ళకి కనుమబ్బు కలగ చేస్తారు. రెండవది లోతుకు చెప్తారనమాట, ఇక్కడ నీకు మరి ఎవరైనా ఉన్నారా అని లోతును అడుగుతారు. మేము ఉన్నాము కదా అని చెప్పి మరి లేదనమాట, అనలేదు. అక్కడే నాకు నా బిడ్డలు ఉన్నారు, మేమున్నాము, నా బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా రక్షించబడాలన్న ఆశ ఆమెలో లేదు. ఇంకా తర్వాత మనం చూస్తే నాలుగవది, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును ఎంతగానో త్వరపెడతారు. కానీ లోతును త్వరపెడతా ఉన్నారు, లోతు త్వరపడి రాలేకపోతున్నాడు. లోతు ఏం చేస్తున్నాడంటే తడవు చేస్తున్నాడంటే. ఎందుకు తడవు చేస్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 26వ వచనంలో 19వ అధ్యాయం 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయన అని మనం చూస్తాం కదా. అతని వెనక ఆమెకి ఏం పని ఉంది కదా. మనం లోకానుసారంగా చూసినట్లయితే స్త్రీలమైన మనం అన్నిట్లో ముందరుంటాం కదా. ఇప్పుడు ఒకవేళ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినాము, మనం క్యూలో ఉన్నాం అనుకోండి, ఓపీ దగ్గర ఏం చేస్తాం, ముందు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు వీళ్ళని అడగడమా, లేకపోతే ముందుగానే మనం పోయి టోకన్ తీసుకోవటమా, ఇవన్నీ మనం చేస్తా ఉంటాం అనమాట. ఇంకా ఏవైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము అన్నిట్లలో కూడా ముందుండాలని ఎందుకంటే
త్వరగా మనము ఇంటికి వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఏదో మనం ఆత్రంగా వెళ్తాం అనమాట. కానీ లోతు భార్య అయితే మరి అక్కడ అంత దుర్గతి దేవుడు కలుగ చేస్తానని దేవదూతలు వచ్చి పట్టణాన్ని నాశనం చేస్తాము, నీకు నీ కలిగిన వాళ్ళని దొడుకొని రా అని చెప్పినప్పుడు మరి ఆమె ఏమాత్రము దాన్ని నమ్మినట్లుగా లేదు, అపనమ్మకంతో ఉంది, అవిధేయతతో ఉంది. కాబట్టి ఇంకా వేషధారణతో ఆమె ఉన్నట్లుగా మనము చూస్తామన్నమాట. ఎంత వేషధారణ ఆమెలో ఉంది కదా. చాలా ఆమె నుంచి మనం ఎన్ని పాఠాలైనా చెప్పుకుంటాం అన్నమాట. రాసిన పత్రికలో కదా ఎన్నో పాఠాలు. ఆమె వృద్ధురాలైనప్పటికీ ఏం చేస్తుంది, అబ్రహాం యజమానుడా అని పిలుస్తుంది, భర్త లోబడి భర్త చెప్పిన పనులన్నీ చేస్తుంది. ఇంకా శారా అంట విధేయత వలన ఆమె తన్ను తాను అలంకరించుకుంది. కానీ ఈమె అయితే మనం చూస్తా ఉన్నాం కదా ఏం చేస్తుందని చూస్తే వేషధారణతో ఉంది. ఎంత మాత్రము దేవుడి యొక్క క్రియలను తలంచనేదిగా ఉంది లోతు భార్య. ఈనాడు కూడా సేవకులు మరి ఎంతో మంది భార్యల వల్ల వెనకబడిన స్థితిలో మరి ఉంటారు కూడా. నాకు తెలిసి మా సంఘంలో మాకు సేవకుడిగా ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన మంచిగా సేవకు సమర్పించుకున్న దినాల్లో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కూడా మందిరానికి వచ్చే వాళ్ళంట నేను చిన్నప్పుడు. తర్వాత వాళ్ళు రాకుండా ఆగిపోయినారు, లోకంలో వాళ్ళు వీళ్ళు అవి ఇవి చెప్పటాన్ని బట్టి ఆగిపోయినారు. కానీ ఆయన మాత్రం దేవుని వదిలిపెట్టలేదు, దేవుని సేవ వదిలిపెట్టలేదు. మరి వాళ్ళైతే భయంకరమైనటువంటి లోకపు ఆశలు ఒడియాల్లో వాళ్ళు కొని పోయినారనమాట. ఆ సేవకుడు ఎంతగా సేవ చేసినారా, దేవుని సేవ చేస్తాడు కదా, మరి ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఎంతో మందికి సేవకుడు అనగా సువార్త ప్రకటించాలన్నమాట. తర్వాత వాక్యం అందించాలి, పాటలు పాడాలి. వీటన్నిటిలో ఆయన ఎంతగానో తన మనసు నొచ్చుకునేటోడు అనమాట. నా కుటుంబం రక్షణ పొందలేదే, నా కుటుంబం లోకంలో కలిసిపోయింది అని చెప్పి ఎంతగానో బాధపడేటోడు. తర్వాత ఏం చేసేటోడు అంటే తన కుటుంబం కొరకు ప్రార్థన చేసేటోడు. నేను స్వతహాగా ఆయన యొక్క వాక్యాలు మేము విన్న వాళ్ళం. నేనైతే విన్నాను. నేను చిన్నప్పటి నుంచి మాకు సేవకుడు ఆయనే. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతగానో ప్రార్థన చేసేటోడు. తర్వాత ఇక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు స్త్రీల మీటింగ్స్ వాళ్ళ భార్యను అదే పనిగా ఫోన్ నంబర్లు ఇచ్చి పెద్దవాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చి ఫోన్లు చేసి పిలిచమని చెప్పేటోడు. ఎంత మాత్రము వాళ్ళు విధేయత చూపనే లేదు, ఎంత మాత్రం లోబడనే లేదు. వాళ్ళు ఎంత లోబడకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఎప్పుడు సంబంధం కలిగి ఉన్నాడు కుటుంబంతో. కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రారన్నమాట. లోకపు ఆశలు, లోకపు భ్రమలలో, లోకపు పాపంలో వాళ్ళు కట్టివేయబడినారు. నేటికి కూడా వాళ్ళు మరి ఆయన కొంచెం వయసు కూడా ఎక్కువ అయ్యింది, మరి సంఘంలో ఉన్నాడు కానీ ఎంత మాత్రము పరామర్శించే వాళ్ళు కాదనమాట. కానీ అతని యొక్క భక్తి జీవితంలో ఏమైనా లోపం ఉందా అంటే ఏ లోపము లేదనమాట, ఏ లోపము లేదు. నేను ఆయన యొక్క మాదిరిని కూడా నేను ఎంతో మంది ఆత్మీయ తల్లులు తండ్రులైన వాళ్ళ మాదిరి నేను మన్నన చేసేదాన్ని అనమాట. మాకుడు వాక్యం ఉండేటప్పుడు కూడా ఆయన ఎవరైనా బస్ లో వస్తున్నప్పుడు, బస్ స్టాండ్లలో కూర్చున్నప్పుడు, ఎగతాళి చేసినప్పుడు మరి ఆయన అనేటోడు అనమాట, మౌనంగా ఉండాలి, అంతే మౌనంగా ఉండాలి, సైలెంట్ గా విన్నావా. చెవిటోళ్ళ మాదిరి, చెవిటి వాళ్ళ మాదిరి మనం వెళ్ళిపోయినామనుకోండి, అవి మనం వినలేదనుకోండి, అవి మనకు ఆయాస్కరంగా ఉండవు, అవి మనల్ని బాధపరచవు. ఇతనికి ఎప్పుడు పని లేదు, బ్యాగ్ తగిలించుకొని ఇంకా తిరుగుతానే ఉంటాడు అనేటోళ్ళు ఎంతమందో. తర్వాత వీళ్ళ భార్య వీళ్ళ పిల్లలు ఎవరు రారు, అతను ఒకడు వెళ్తా ఉంటాడని ఎంతమందో. తర్వాత ఇంకా ఎన్నో మాటలు మరి మాట్లాడుతూ ఉంటారన్నమాట, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక ఆయన యొక్క మాదిరి ఏంటంటే ఎప్పుడు చెప్పేటాడు, మన మాటలు కొద్దిగా ఉండాలి, మన వినేది ఎక్కువగా ఉండాలి, మన మాటలు కొద్దిగా ఉండాలి, మన వినేది ఎక్కువగా ఉండాలి. ఏమైనా క్లిష్టమైన పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా మౌనంగా ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు, మన నోటి ద్వారా మనము ఏమీ సాధించలేము అని చెప్పేటాడు. ఆయన మాదిరి మరి నా జీవితంలో ఎంతగానో పనిచేసింది. మరి ఈనాడు కూడా మరి ఎవరైనా దేవుని సేవకుల భార్యలుగా ఉన్నట్లయితే వాళ్ళు ఎంతైనా
దేవుని సేవకులకి సపోర్ట్ చేసే వాళ్ళుగా ఉండాలన్నమాట. మరి కొందరు కూడా నాకు తెలుసు వెనక్కి లాగుతూ ఉంటారు స్వార్థ పోయేటప్పుడు. ఏం పోతావులే, వర్షం పడుతుంది కదా, మోడంగా ఉంది కదా, ఎందుకు వెళ్ళాలి. గ్రామాలకు అన్నమాట. మేము అప్పుడు వెళ్ళేటప్పుడు సైకిల్లో వెళ్ళేటోళ్ళు, నడిచి వెళ్ళేటోళ్ళు పల్లెలకి సువార్తకి చెప్పడానికి అన్నమాట. మరి ఆ పని ఈ పని సాకులు చెప్పడము, ఇంత పని ఉంది వదిలిపెట్టి పోతే ఎట్లా చేసుకోవాలా అని ఆడవాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడము. మరి సేవకుల భార్యలుగా సేవకుల్ని ఏం చేయాలంటే మంచిగా ప్రోత్సాహపరచాలి. మంచిగా ప్రోత్సాహపరిచిన స్త్రీలు కూడా ఉన్నారు. కానీ లోతు భార్య అయితే లోతుకు ఆ విధంగా సహకరించలేదన్నమాట. మరి అట కొంతమంది ఎంతో మంది కదా సహకరించని వాళ్ళు, ఎంతగా వాళ్ళు ఇబ్బందులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా లోతు భార్య సరైన సంబంధం లేనిదిగా ఉంది, నిర్లక్ష్య స్వభావంతో ఉంది, తర్వాత అపనమ్మికతతో ఉంది, అవిధేయతతో ఉంది, తర్వాత ఆమె వేషధారణ కూడా కలిగి ఉంది అనమాట. మరి మనం చూస్తే 26వ వచనంలో వెనుకంజలో ఆమె ఉంది. ఎట్లా ఉంది అని మనం చూస్తే వెనుకంజలో ఉంది. 19వ అధ్యాయం 26వ వచనంలోనే ఆమెకి శిక్ష విధించబడినట్లుగా మనము చూస్తామన్నమాట. ఈ యొక్క అవిధేయత కలిగినటువంటి కారణాలన్నిటిని బట్టి ఆమెకి ఏమైంది, శిక్ష విధించబడింది కదా. ఆ దేవదూతలు ఎంతగానో కదా ఆ లోతు తడవులాడుతా ఉన్నాడు. ఎందుకు తడవులాడుతున్నాడు అతను అని మనం గమనిస్తే, బాగా ఆలోచిస్తే, అతని భార్యను అతడు వదిలిపెట్టి ఆ యొక్క అగ్నికి ఆహుతి అయిపోయేదానికి వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు అనమాట. ఆమె ఎంతగానో ఆమె ఈడ్చుకొని వెళ్ళినట్టుగా మరి ఇక్కడ ఆమె ఈడ్చుకొని రావటం లోతుకు కూడా చేతకు కాలేదేమో. దూతలు ఆ యొక్క లోతును చేతులు పట్టుకొని, వాళ్ళ భార్య చేతులు పట్టుకొని, వాళ్ళ పిల్లల చేతులు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళినారు కదా. చేతుల్లో నుండి జార్పించుకున్నట్లుగా ఆమె మరలా కదా అంత బయటికి తీసుకొని పోయిన తర్వాత కూడా మరి వెనుకకు తిరగకూడదని దేవదూతలు వాళ్ళకి చెప్తే కదా ఏమని చెప్తున్నారు ఇక్కడ 17వ వచనంలో. నేను 4 చెప్పినాను. ఆ దూతలు ఏమేం చేస్తున్నారంటే 15వ వచనంలో 4వది, తెల్లవారినప్పుడు దూతలు లోతును త్వరపట్టి లెమ్మంటారన్నమాట. తర్వాత 5వది చూస్తే ఆ మనుషులు అతని చేతిని, అతని భార్యను, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వస్తారు. తర్వాత ఆ దూతలు వారిని, ఇది 6వది, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోండి అని చెప్తారు. 6వదిగా పారిపోండి అని చెప్తారు. 7వదిగా నీ వెనుకకు చూడకూడదు అని చెప్తారు. నీ వెనుకకు చూడకూడదు అంటారు. ఈ 7 హెచ్చరికలు ఆమె విన్నా కూడా చూడండి, ఎంత విన్నా కూడా కళ్ళ ముందు ఆ యొక్క నాశనం అనేది ఉన్నా కూడా కదా, నోవహు దినాల్లో కూడా నోవహును కూడా అలాగూ ఎగతాళి చేసిన వాళ్ళే, హేళన చేసిన వాళ్ళే మనల్ని కూడా ఈనాడు మరి మనం దేవుని రాకడ గురించి, నరకం ఉంది, మరి నరకాగ్ని గుండం ఉంది, అందులో అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య పాతాళానికి పాపం చేసిన వాళ్ళని నిత్య పాతాళం పట్టుకుంటుంది అని చెప్తే మళ్ళీ ఎగతాళి చేసే వాళ్ళుగా ఉన్నారనమాట. అసలు పెడచెవిన పెట్టే వాళ్ళుగా ఉన్నారనమాట. ఇంతవరకు కొద్దిగా వినేటోళ్ళు, కానీ ఇప్పటి వరకు మరి ఇప్పుడైతే వినే స్థితిలో ప్రజలు లేరనమాట. కాబట్టి మనం భారంగా ప్రార్థన చేసి వాళ్ళకి మనం చెప్పవలసిన అవసరత ఎంతగానో ఉంది. కానీ ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలుతో దేవుడు ఏమంటాడంటే, నరపుత్రుడ, వాళ్ళు విన్నా వినకపోయినా సరే నువ్వేం చేయాలంటే వాళ్ళ కోసం నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్తాడనమాట. అట్లా ఎహెజ్కేలు గ్రంథం 2-3 అధ్యాయాల్లో 3-4 సార్లు దేవుడు చెప్తాడు. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వెళ్ళి నువ్వు ఇదిగో ఈ రకంగా చెప్పు, నువ్వు వెళ్ళి ఇదిగో ఈ రకంగా చెప్పు అని చెప్తాడనమాట. కదా ఎన్నో సూచనల ద్వారా ఎహెజ్కేలు వాళ్ళకి, ఇజ్రాయేల్ ప్రజలకి చెప్తాడు. మరి ఆ విధంగా మనం చూస్తే, నేను త్వరగా కొన్ని వాక్యాలు చెప్పి ముగిస్తాను, చాలా టైం అయిపోతుంది. కీర్తనలు 78వ కీర్తన 57వ వచనంలో చూస్తే, తమ పితరుల వలె వెనుకకు తిరిగి ద్రోహులైరి అని ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజల గురించి ఉంటుందన్నమాట. తర్వాత ఎహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చదివినట్లయితే, ఎహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 35వ వచనంలో చదువుదాం చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 35వ వచనము. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల గురించే దేవుడు అనే మాట ఏంటంటే,
నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారములకును రావలసిన శిక్షను నీవు భరించెదవు అంటాడనమాట. నీవు నీ దుష్కార్యములను వ్యభిచారములను రావలసిన శిక్ష నీవు భరించెదవు అంటాడనమాట కదా. ఎంతో దుష్కార్యములు చేసేటువంటి వాళ్ళు, వ్యభిచార క్రియలు చేసేటువంటి వారు. మరి పేతురు గ్రంథంలో మనం చూస్తే వాళ్ళు ఎంత అక్రమం చేసే వాళ్ళంట కదా. సొదొమ గొమొర్రా పట్టణాల్లో మనం చూస్తే అక్రమం జరిగించేటువంటి వాళ్ళనమాట. మరి అటువంటి ప్రజల మధ్య ఆ యొక్క లోతు ఎంతగానో తన మనస్సును నొప్పించుకున్నట్లుగా మనం చూస్తామన్నమాట. ఇంకా గ్రంథంలో 1 అధ్యాయం 12వ వచనంలో గురించి, నా జీవుల గురించి, ఆత్మ ఏ వైపు నడిపితే ఆ వైపుకు ఆ యొక్క జీవులు నడిచినట్లుగా, వెనకకు తిరగకుండా మరి నడిచినట్లుగా మనం చూసామన్నమాట. కానీ ఈ యొక్క లోతు భార్య వెనక తిరిగింది, తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు వెనుతిరిగినారనమాట. తర్వాత మనం చూస్తే లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడంటాడు. కాబట్టి మనం వెనుక తట్టు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. వెనకలు ఏముంది? లోకం ఉందన్నమాట. అందుకనే నోక్సింగ్ అనే నోక్స్ అనేటువంటి మిషనరీ ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఏమంటాడంటే, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నా వెనుక లోకం, నా ముందు సిలువ, వెంబాడించేదను యేసుని వెంబాడించేదను అంటాడు. నోక్సింగ్ అనే అన్నమాట కదా. అతను రక్షించబడినప్పుడు మరి అతని ప్రజలందరూ కూడా అతన్ని వ్యతిరేకిస్తారు. తర్వాత వాళ్ళకు ఒక నాయకుడు ఉంటాడు, ఆయన కూడా ఎంతగానో నువ్వు ఆ దేవుని విడిచిపెట్టు అని చెప్పినప్పుడు, మనకు ఎంతో మంది అడవి దేవతలు ఉన్నారు కదా, నువ్వు ఆ యొక్క ఇంగ్లీష్ దేవుణ్ణి నువ్వు ఆరాధించకూడదు అని చెప్పినప్పుడు, కానీ ఆయన అంటాడు, నేను సత్యం ఎరిగినా కాబట్టి నా వెనకాల లోకం ఉంది అంటాడు. కాబట్టి వెనకాల ఉన్నదంతా కూడా ఏముంది? లోకం ఉంది కదా. ఫిలిప్పి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, వెనక ఉన్నవి మరచి అంటాడు అక్కడ పౌలు కదా. వెనుక ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు ఏం చేయాలి? వేగిరపడాలన్నమాట. ముందున్న వాటి కొరకు ఏం చేయాలి? వేగిరపడాలి. ముందు మనకి మన ముందు సిలువ ఉంది, ఆ సిలువ వైపు మనం చూడాలి. యేసుక్రీస్తు అందుకే అని అంటాడు అనమాట హెబ్రీ రాసిన పత్రికలో, విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు ఓపికతో మన పరుగు పందెంలో పరిగెత్తెదము అంటాడు అనమాట. కాబట్టి మనం ఎంతో విశ్వాసం కావాలి. ఈ యొక్క దినాలు, దుర్దినాలు, అంత్య దినాలు భయంకరమైనటువంటి దినాలుగా ఉన్నాయి. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చేటోళ్ళు కూడా మధ్యలోనే వారి యొక్క దేవుని విశ్వాస జీవితాన్ని వదిలేసుకుంటున్నారు అనమాట. అంటే పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, లేదా లోకం వైపు వారి ఆశలు ఎన్నో అన్నమాట. కాబట్టి ఇటువంటి కష్టమై, అందుకనే 10 మంది కన్యకల్లో ఎంతమంది? 5గురే బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారుగా మనం చూస్తా ఉన్నాం. సంఘంలో మరి ఆయన రాకడలో ఎత్తబడే సంఘము ఎంతమంది ఆ గుంపులో ఉంటారో మనకి తెలీదు. అందుకని మనం ఏం చేయాలంటే, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క గ్రూప్ లో ఎంతో మంది ప్రార్థనా పరులు ఉన్నారు, చాలా సంతోషం. మరి అట్టి ప్రార్థనలో నేను పాల్గొనాలని ఆశ ఉంది, కానీ కాకపోతే మరి సమయం కూడా, సంఘంలో ఎక్కువగా వార కూడికలు, తర్వాత స్వార్థ మీటింగ్స్, తర్వాత నేను కూడా ఒక కాలేజీకి వెళ్తాను, స్టూడెంట్స్ మధ్య పని చేయటానికి, స్వార్థ చెప్పటానికి, లేదంటే అక్కడ వాళ్ళను వ్యక్తిగతంగా కలుసుకొని వారి యొక్క సమస్యలు కనుగొనటానికి కూడా నాకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. కానీ దేవుడు ఎందుకో నాకు ఆ పరిచర్య అప్పగించినాడు. మరి నిష్ప్రయోజకురాల్ని, అస్సలు నా జ్ఞానం సరిపోదు, నా ఆత్మీయత సరిపోదు, మరి నా ప్రార్థనా జీవితం ఎంత అని నేను ఆలోచన చేసినప్పుడు, కానీ అక్కడ పని చూసినప్పుడు నా హృదయం మండిపోతుంది అనమాట. నేను ఇంటి దగ్గర ఉండలేను. కాబట్టి వారానికి ఒక రోజు కాలేజీకి వెళ్ళటమా, లేదా 2 రోజులు ఒక రోజు గృహ దర్శనాలు చేయటము, సువార్తకు వెళ్ళటము, తర్వాత వార కూడికలు ఉండటము, మరి వీటన్నిటి ద్వారా నేను ఈ జూమ్ యాప్ లో పాల్గొనడానికి మరి కొన్ని కుటుంబ బాధ్యతలు,
అన్ని ఉండటాన్ని బట్టి ఎక్కువగా పాల్గొనలేకపోతే మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో మంది ప్రార్థనా పరులుగా ఉన్నారు. తర్వాత మీరు దేశాల గురించి, రాష్ట్రాల గురించి వ్యక్తిగతంగా తెలుసుకొని మరి సేవకుల యొక్క వారి యొక్క కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వాటన్నిటి గురించి ప్రార్థన చేయడం. అదే కదా, అందుకనే కదా తిమోతి అంటాడు మనుషులందరూ రక్షణ పొందవలనని ప్రార్థన చేయమంటాడు. ఎందుకంటే మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయమంటాడు. మరి ప్రార్థన అనేది ఎంత గొప్ప పరిచర్య అన్నమాట. వీటన్నిటికీ ప్రార్థన అవసరమై ఉన్నది. తర్వాత మనం ముందున్న వాటి కొరకే పరిగెత్తాలి, వెనకున్న వాటిని విడిచిపెట్టాలి. తర్వాత హెబ్రీ పత్రికలో అదొక్క మాట చెప్తాను చూడండి. 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా బ్రతుకును, కానీ అతడు వెనుక తీస్తే నా ఆత్మకి సంతోషం లేదని దేవుడు చెప్తాడనమాట. మరి నీతిమంతుడైన వాడు వెనక తీయకూడదు. లోతు కూడా ఆఖరి వరకు తన యొక్క విశ్వాసాన్ని, నీతిని కాపాడుకున్నాడు. నేను చెప్తున్న సేవకుడు కూడా, ఆయనకు కూడా ఎంత విశ్వాసం, అసలు కుటుంబం తనతో లేకపోయినా, నాన్నవారి దగ్గరికి రాకపోయినా మరి ఎంత విశ్వాసంతో ఉన్నాడు అనమాట. అటువంటి కుటుంబాలు మన కుటుంబాలు కూడా మరి మరి ఎంతకాలం ప్రార్థన చేసినా కొంతమంది హృదయాలు కఠినం అన్నమాట. మరి వారి పట్ల దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో మనకు తెలియదు. కానీ మన వంతైతే మనము ప్రార్థన చేయటం. తర్వాత ఉప్పు స్తంభాన్ని గురించి కొన్ని ఉన్నాయి, అవి నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. ఉప్పు అనగా సాల్ట్ అనగా, ఇది నేను ఒక దైవ సేవకు చెప్తుంటే రాసుకున్నాను అనమాట. ఇంకొక వాక్యం ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు మన కోసం వెనక తీయలేదు అని ఉంటుందన్నమాట. తన సొంత కుమారుని ఇచ్చిన వాడు మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు కదా అని రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. తర్వాత సాల్ట్ గురించి మనం చూస్తే ఎస్ అంటే సర్వీస్, ఎస్ అంటే సర్వీసు, అవి నేను తెలుగులో రాసుకున్నాను. ఏ అంటే అవైలబిలిటీ, ఎల్ అంటే లైక్డ్, తర్వాత టీ అంటే టేస్ట్. మరి ఉప్పు పదార్థాలని నిల్వ చేయటానికి ఉపయోగపడుతుంది కదా. సర్వీస్ అంటే ఏంటి? సేవ చేస్తుంది ఉప్పు. తర్వాత ఉప్పు అవైలబిలిటీ అంటే అందరికి అందుబాటులో ఉంటుంది. లైక్ అంటే అందరూ ఇష్టపడతారు ఉప్పును. టేస్ట్ అంటే రుచికరంగా ఉంటుంది ఉప్పు అన్నమాట. కానీ ఈ ఉప్పు మత్తయి సువార్తలో దేవుడు అంటాడు కదా, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును. ఈమె ఉప్పు నిస్సారమైన ఉప్పు స్తంభంగా అయిపోయింది. అది మనుషుల చేత పారవేయబడి తొక్కబడుటకే కానీ దేనికి పనికిరాదంట. మరి నిస్సారమైన ఉప్పుగా మనము ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే, ఉప్పు సారము మనకి శక్తిని ఇస్తుంది. మరి మనము ఇతరులకి సేవ చేసే వారంగా, అందుబాటులో ఉండే వారంగా, ఎప్పుడు సంఘానికి, సంఘ పెద్దలకి, పరిచర్యకి, దేవునికి కదా మనం అందుబాటులో ఉండే వాళ్ళంగా ఉండాలి. తర్వాత అందరూ కూడా ఇష్టపడతారంటే ఉప్పు ఇంకా ఏమని అంటుందంటే లూకాసు వార్త 22:37లో, లూకాసు వార్త 9వ అధ్యాయం 50వ వచనంలో సమాధానానికి సంకేతంగా ఉంటుంది ఉప్పు సమాధాన పరుస్తుంది అనమాట. ఇంకా ఉప్పు ఆహారానికి రుచినిస్తుంది కదా. మరి ఈ విధంగా ఉప్పు లక్షణాలు ఉంటాయి. ఉప్పు నమ్మకత్వానికి కూడా సూచనగా ఉంటుంది. నీ ఉప్పు తిన్నవారము అని అంటాం కదా మనము. ఏదైనా అపనమ్మకం మనం గురించి మాట్లాడుకున్నప్పుడు, నీ ఉప్పు తిన్న వాళ్ళం మేము నమ్మక ద్రోహం చేస్తామన్నట్లుగా మాట్లాడతాం అన్నమాట. కాబట్టి నమ్మకత్వానికి సూచనగా ఉంది, సమాధానానికి సంకేతంగా ఉంది ఉప్పు శక్తిని ఇస్తుంది కదా, ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు పదార్థాలను నిలువ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఉప్పు లాగా మనము ఉండాలి. దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము. దేవుని బిడ్డలతో వేరైపోయి వారు సాధించినది ఏమీ లేదనమాట. అందుకని 18వ అధ్యాయంలో సామెతల గ్రంథం 1లో ఉంటది, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడంట, అట్టివాడు లెస్సైన జ్ఞానంనకు విరోధి అని ఉంది. వేరుండ గోరువాడు ఏం చేస్తాడు? స్వేచ్ఛానుసారంగా నడుస్తాడు, అట్టివాడికి లెస్సైన జ్ఞానము విరోధి అంట. అది ఆమె జ్ఞానవంతురాలు కాలేదు కాబట్టి ఆమె అజ్ఞానంతో బుద్ధిహీనురాలు అయిపోయినట్టుగాను, భక్తిహీనురాలు అయిపోయినట్టుగాను మనం చూస్తాం. పేతురు పత్రికలో మనం చదివితే అది భక్తిహీనులకు దుష్టాంతములుగా శిక్ష విధించదంట. సొదొమ గొమొర్రాల
ఒక ఆ యొక్క చరిత్ర అనేది ఎందుకు రాబడిందని మనం చూస్తే ఆ భక్తిహీనుల కొరకు అలాగ నడుచుకోకుండా వాళ్ళని చూసి ఆ మేలుకోవడం కోసం వాళ్ళ కోసము వ్రాయబడిందని పేతురు పత్రికలో ఉంటుంది. తర్వాత ఆ సొదొమ పట్టణాలు చూస్తే అక్రమముగా నడుచుకునేట్టుగా చూస్తాం. మన అక్రమాల కొరకై కదా, మనం కూడా ఒకప్పుడు అక్రమ జీవితంలో జీవించేవాళ్ళం, క్రమమైన రీతిలో లేనివారం, అక్రమ క్రియల్లో ఉన్న వాళ్ళం అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఉంది లూకాసు వార్త 22:37 ఆయన అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడినాడంట. ఆయన అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడినాడంట మన అక్రమాల కొరకు కదా. ఆయన అక్రమము చేయవాడు కాడు అని జెఫన్యా 3:1 అక్కడ జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుంది, అక్రమము చేయవాడు కాదని. కానీ లూకాసు వార్తలో ఆయనను గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే అక్రమకారుల ఒక్కడిగా ఆయన ఎంచబడిన వాడు అయినాడంట. కాబట్టి మన అక్రమాల కొరకై ఆయన కలువరి శిలువలో చేసిన బలియాగం కదా. ఆయన మన కొరకై పాపం చేయలేదు కానీ పాపంగా చేయబడినాడు. మరి ఈ యొక్క చిన్న తలంపులను దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించిన గాక. అనుకున్న సమయానికన్నా ఇంకా 6 నిమిషాలు ఎక్స్ట్రానే అయ్యింది. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరు నడిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలమ్మా.